ప్రేయర్ చేసేటప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన చేయాలి అంటాడు దేవుడు. కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలి దేవుడికి మనం? ఎవ్రీడే కృతజ్ఞతలు చెప్పాలి. ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేయాలి. పూర్వం నా జీవితం బాగుండేది కాదు. నేను చాలా బలహీనుడిని. నాకు చాలా చెడ్డ అలవాట్లున్నాయి. లోకానుసారంగా బ్రతికేవాడిని. ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే అది దేవుడి కృప, దేవుడి దయ, దేవుడి కనికరం. ఆయన లేకపోతే నేను లేను. నా బ్రతుకు లేదు. నా జీవితం లేదు. ఎవ్రీడే కృతజ్ఞతాస్తుతులు ఆయనకి నేను చెల్లించాల్సిన బాధ్యత ఉంది. నాలాగే ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు కలిగి ఉండుంటారు. వారిని దేవుడు రక్షించాడు కనుక ఎవ్రీడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. కొన్ని విషయాల్లో దేవుడు నాకు ఉన్నతమైన ఘనత ఇచ్చినప్పుడు కన్నీళ్లు ఆగేవి కాదు. అవి మెమరీ వేసుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ ఉండేవాడిని. రీసెంట్గా చర్చిలో అనుకోకుండా నాకు సన్మానం చేశారు. నాకు తెలియదు, ఈ సన్మానాల సంగతి కూడా నాకు తెలియదు. పాస్టర్స్ డే అనే సంగతి కూడా నాకు తెలియదు. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని సన్మానించాలని సంఘ విశ్వాసులు వచ్చి ఒక శాల్వా కప్పి సన్మానించారు. కన్నీరు ఆగలేదు. డాడ్, ఒక బలహీనుణ్ణి, ఎన్నిక లేని వాడిని, తీసివేయబడ్డవాడిని, అసహించబడిన వాడిని అందరూ నన్ను నెట్టివేశారు. నన్ను ప్రేమించిన వారు ఒక్కరు లేరు, నువ్వు తప్ప ప్రభువా. నిన్ను నమ్ముకున్నందుకు ఇంత ఘనత ఇచ్చావంటయ్యా, ఇంత ఆశీర్వాదం నా మీద ఉంచు, ఇంత గౌరవాన్ని ఇచ్చావని ఏడుస్తూ గడిపాను. అర్హత లేదు నాకు. అర్హత లేని నాకు దేవుడు తన కృపను బట్టి అర్హత కలుగు చేశాడు. తాగి రోడ్ల మీద దుల్లాడుతున్న నన్ను, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతూ నా ఇష్ట ప్రకారం జీవిస్తున్న నన్ను దేవుడు ప్రేమించి తన రాజ్య పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు.